నువ్వు నమ్మి స్థుతిస్తే నీవు పొందలేదంటూ తలనొప్పి తీసేసుకుని స్థుతి చేస్తుందండి. నీలోనికి నీలో రూపం కనపడుతుందంటే ఏ రూపం కనపడుతుంది? కడుపు నొప్పి పోయే రూపం పోయినట్టుగా నీకు కనపడుతుంది, తలనొప్పి పోయినట్టుగా నీకు కనపడుతుంది. దానికి క్రియేటర్ ఎవరు? నువ్వే దాన్ని సృష్టించుకుంటున్నావు. మంచి ఆరోగ్యాన్ని సృష్టించుకుంటున్నావు, మంచి ఉద్యోగాన్ని సృష్టించుకుంటున్నావు, మంచి భర్తను సృష్టించుకుంటున్నావు, ఒక మంచి ఇంటిని నువ్వు సృష్టించుకుంటున్నావు, మంచి డబ్బును నువ్వు సృష్టించుకుంటున్నావు. దీనిని ఆధారం చేసుకొని సృష్టించుకుంటున్నావు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. అంతవరకు అదృశ్యముగా ఉన్నవి ఉన్నవంటకు రుజువు అయినది. ఎవరు చేసుకుంటున్నారు? నీ విశ్వాసము నమ్మకంతో నీవు స్తుతి చేసే దాన్ని బట్టి నీకు నీవే అన్నిటినీ కలగ చేసుకోగలవు. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒక్క వాక్యం ఆధారము చేసుకొని నీవు ఏదైనా సాధించగలవు. అయితే నమ్ముట నీ వల్లైతే నమ్మవానికి సమస్తము సాధ్యం అన్నది ఈ వాక్యములోని భాగం. ప్రియులారా, నువ్వు నమ్మి స్తుతి చేస్తే ఇంకా పెళ్ళిళ్ళు కాలేదని పెళ్ళిళ్ళ విషయంలో కూడా చాలా బాధపడిపోతున్నారు. అమ్మ ఉద్యోగాలు లేవని, పెళ్ళిళ్ళు కాలేదని భయంకరంగా బాధపడిపోతున్నారు. ఈ వాక్యాన్ని ప్రయోగించుకొని, ప్రభా నీవు నాకు ఒక మంచి భార్యని ఇచ్చినందుకు వందనాలు, నాకు ఒక మంచి భర్తనిచ్చినందుకు వందనాలు ప్రభా, ప్రభా నాకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలు ప్రభా అని ఈ స్తుతి చేస్తూ ఉంటే, ఉద్యోగం లేదు నువ్వు స్తుతి చేసేటప్పుడు, మంచి భర్త లేదు నీకు స్తుతి చేసేటప్పుడు, మంచి భార్య లేదు స్తుతి చేసేటప్పుడు, నీ స్తుతిలో నీకు రూపం కనపడుతుంది. హల్లెలూయా. నీవు స్తుతి చేసి దాన్ని బట్టి ఒక రూపాన్ని దేవుడు నీ ముందు పెడతాడండి. ఆత్మ జరిగించే కార్యములు, ఆత్మ కార్యములు ఇవి. ప్రియులారా, మరలా చెబుతున్నా, నేను యోగ కథ, దావిది కథ చెప్పటం లేదు, ఆత్మకథ చెబుతున్నాను, పరిశుద్ధ ఆత్మ క్రియల కార్యాలు చెబుతున్నాను. ప్రియులారా, ఇప్పటికే మనం ఎన్నో విన్నాం, కథలు లోపల ఉన్నాయి కదా, కథలు చాలా ఉన్నాయి. ఆత్మ సంగతులు మనకు కావాలి, ఆత్మ సంగతులు మనకు కావాలి. ప్రియులారా, ఇంకొక ప్రయోగం చెబుతానండి. యేసు ప్రభువా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు లేదు, యేసు ప్రభువా నాకు కడుపు నొప్పి తీసేసినందుకు స్తోత్రాలు ప్రభా, యేసు ప్రభువా నా కడుపు నొప్పి తీసేసినందుకు స్తోత్రాలు ప్రభా అని ఇలాగా చేయబెట్టుకుని స్తుతి చేస్తున్నాను పోతుంది. యేసు ప్రభువా నా హల్లెలూయా, బాగా చెబుతున్నారు మీరు. ప్రియులారా, ఈ యొక్క పొగ అయితే ఎలాగైతే అక్కడికి వెళ్ళి అక్కడ కనపడుతుందో, మీ స్థుతి చేస్తుంటే మీ హృదయంలో రాయబడుతూ ఉంటుంది. అది స్థుతి అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు అంటూ ఉండే కొద్దీ, నేను 2 విషయాలు చెప్తున్నాను మీకు. ఒకటి డబ్బు గురించి చెప్పాను, రెండవది ఇల్లు గురించి చెప్పాను. అలాగా ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మీరు దేన్నైనా ప్రయోగించవచ్చు, నాకు నెక్లెస్ కావాలి ప్రభా అని కూడా నువ్వు ప్రయోగించుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇష్టం, నీ ప్రయోగము. వాక్యం అది, వాక్యాన్ని నువ్వు ప్రయోగించుకుంటున్నావు. నువ్వు అనుకుంటూనే కొద్దీ, అట్టుకుంటూ ఉండే కొద్దీ నీలోనికి పొగ ఎలాగైతే అక్కడ కనపడుతుందో, ఇక్కడ వెలుగు కనపడుతుంది, అక్కడ పొగ కనపడుతుంది కదండి, నల్లగా మసిపోతుంది, అక్కడ కనపడుతుంది. అలాగా నీ స్తుతి అనేది నీ హృదయం మీద అలాగా రాయబడుతూ ఉంటుంది. నీ హృదయం మీద రాయబడి నీకు రూపాన్ని ఇస్తుంది. ప్రియులారా, ఆమేన్, ఆమేన్. నువ్వు నెక్లెస్ కావాలి ప్రభా అంటుంది. నెక్లెస్ నీకు లేదు, నీ దగ్గర లేదు, కానీ దానికి ఒక రూపాన్ని దేవుడు ఇస్తాడు ఒక రోజు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు
ఒకరోజు ఆ రూపాన్ని ఇస్తాడండి. బాగా చదువుకున్న విద్యార్థులు ఉంటారు. చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఉద్యోగం రాలేదు, ఉద్యోగం లేదని ఈరోజు మన వాళ్ళు దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నువ్వు రక్షించబడదు. నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడదు. యేసు ప్రభు తిరిగి లేచాడయ్యా, నా పాపము శాపము వరకు మరణించి సమాధి చేయబడి మూడవ దినమున లేచాడని నువ్వు విశ్వసించినప్పుడు నీవు రక్షించబడతావు. నీవు ఏదైతే స్మరణ చేస్తుంటావో అది నీవు హృదయంలో విశ్వసిస్తూ ఉండాలి. నువ్వు ఏదైతే కావాలి నీవు అనుకుంటూ ఉంటావో ఇక్కడ హృదయంలో నమ్మకము నీవు అంటూ ఉంటే ఇక్కడ నమ్మకము స్థిరపరచబడుతుంది. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు బలముగా అనుకుంటున్నప్పుడు, విశ్వాసంతో బలంగా అనుకుంటున్నప్పుడు నీ హృదయంలో ఆటోమేటిక్గా అది నమ్మకము స్థిరపరుస్తుందండి, బలపడుతుంది. అది నీ హృదయంలో ముద్రలు వేయబడుతుంటాయి. నీకు స్తుతి ముద్రించబడుతూ ఉంటుంది. పిల్లలు ఎలా ముద్రించబడుతుందంటే మనకు అర్థమయ్యే విధంగా ఒక మాట చెప్తాను. ఇంతకుముందు సీసాలో ఒత్తి పెట్టి ఏదైనా బట్ట కానీ పులికోస కానీ కదమ్మా పెద్దమ్మ, సీసాలో పులికోస కానీ ఏదైనా బట్ట కానీ వేసి కిరసనాయిలు పోసి అంటిస్తే అట్లా పైన పెడితే ఏమవుతుంది? వెళ్తురు ఇంకా ఏమొస్తుంది చెప్పండి? మసి వస్తుంది. మసి అయ్యో నాకు బ్యాంక్ అకౌంట్ లేదు ఎట్లా అనుకుంటారేమో. దేవుడు తీసుకొచ్చి నీకు ఎవరో ఇస్తారు, ఎవరో ఒకరు ఇస్తారండి. ప్రియులారా, ఇది నమ్మి స్తుతించండి. ఎక్కడుందంట? చదవండి, మళ్ళా చదవండి. వాక్యము నీ యొద్ద ఉంది, నీ చేతిలో ఉంది ఇప్పుడు కదా. రెండోది నీ నోట్లో కూడా ఉంది. ఈ మాట నువ్వు స్మరణ చేస్తూ ఉన్నావు. రెండవది, మూడవది నీ హృదయంలో నువ్వు స్మరణ చేసే కొద్దీ నీ హృదయమైన పలక మీద రాయబడుతూ ఉంటుంది. ప్రియులారా, నీవు ఎంతగా స్తుతి చేస్తుంటావో, స్మరిస్తుంటావో ఆ మాట నీ హృదయంలో రాయబడి ఉంటుంది. రెండో ఏకం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకునేది, ఇప్పుడు కూడా మనకు ఎప్పుడు చెప్పమంటే అప్పుడు చెబుతాం కదా. రెండో ఏకం కదా, ఎప్పుడు చెప్పమంటే చెప్తాం. ఎందుకంటే అట్లా కంఠస్థం చేసిన దాన్ని చేస్తే ఉండిపోయింది అది లోపల. నీ నోటితో ఒప్పుకుంటాము, నీ హృదయంలో నీ యొద్ద ఉంటుంది, నీ నోట ఉంటుంది, నీ హృదయంలో ఉంటుంది. నీ వద్ద ఉంది, నీ నోట ఉంది, నీ హృదయంలో ఉంది. ఈ హృదయంలో ఉన్నప్పుడు జరిగే క్రియ చూడండి. నెక్స్ట్ వచనం చదవండి. అదేమనగా ఇక్కడ బాగా అర్థం చేసుకుని చదవండి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటున్నా. యేసు ప్రభు అని. యేసు అంటే రక్షకుడు, ప్రభు అంటే మనల్ని పరిపాలించేవాడని. యేసు ప్రభు అంటే రక్షకుడే కదా. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. ఈ రక్షకుని గురించి ఇప్పుడు బాగా పాడుకుంటాం కదా, అవునా లేదా? ప్రియులారా, రక్షకుడు ప్రభు అంటే మనల్ని పరిపాలించే ప్రభు అని ఒప్పుకొని, యేసు ప్రభు అని నోటుతో ఏం చేస్తున్నామో ఒప్పుకుంటూ ఉండడం అంటే నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో నీవు పదే నీ నోటుతో ఒప్పుకుంటూ మామూలుగా ఏమంటారంటే హిందువులు ధ్యానము అంటారు. హల్లెలూయా.
హల్లెలూయా. ఒక మాటను పదే పదే స్మరించడాన్ని ధ్యానం అంటారు. మనము యేసు ప్రభువుని నీ నోటితో నువ్వు ఏ వాక్యమైతే నెరవేర్పు నీలో చూడాలనుకుంటున్నావో దాన్ని నీవు పదే పదే నీవు స్మరిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకుంటూ, అంటే యేసు ప్రభువా నువ్వు నాకు ఒక కొత్త నూతనమైన ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రం. యేసు ప్రభువా నువ్వు నాకు కొత్త నూతనమైన ఇల్లు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. దేవుని నువ్వు అలాగా శుద్ధి చేస్తూ ఉంటే అలాగా ఒప్పుకోవాల్సింది. ఈరోజు ఆత్మలు శరీరాలు బలంగా ఉంటున్నాయి, ఆత్మలు బలంగా ఉండటం లేదు. కారణం ఏంటంటే మేము నిజంగా ధనులు, మంచి సేవకుడు మేము ముందు ఉన్నాడు, మిమ్మల్ని నడిపిస్తున్నాడు. ఈ ఆత్మకు ఆహారము పెట్టగలిగితే ఆత్మలు బలంగా ఉంటాయి. ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని మహిమపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని మహిమపరుస్తుంది. దేవునికి ఏదైనా మనం ఇస్తున్నామంటే అదొక్కటే మనం ఇవ్వగలం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మనం ఇవ్వగలిగింది ఏంటంటే దేవుని మహిమపరచడము, దేవుని స్తుతించడము. చక్కగా మీరు ఆరాధన చేస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. తమ్ముడు కూడా మంచిగా దేవుని స్తుతులు చెల్లిస్తున్నాడు, మిమ్మల్ని నడిపిస్తున్నాడు. ఇది ఆత్మకు జరిగే మంచి ఆహారం. హల్లెలూయా. ఆత్మకు పోషణిచ్చే ఆరాధన. మనం ఎక్కువగా శరీరాన్ని పోషిస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో శరీరాన్ని పోషిస్తూ ఉన్నారు, శరీరాన్ని నింపుతూ ఉన్నారు, శరీరాన్ని బలం తెచ్చుకుంటున్నారు. కానీ ఆత్మకు బలం లేకుండా పోయింది. ఆత్మ బలంగా ఉంటేనే ప్రభువుని మహిమపరుస్తాను. హల్లెలూయా. ఆత్మ బలంగా ఉండకపోతే దేవుని మహిమపరచలేము. ఆత్మ దేవుని మహిమపరుస్తుంది. శరీరము దేవుని మహిమపరచలేదు. శరీరం ఎప్పుడు శరీర కార్యాలు చేయడానికి త్వరపడుతుంది, ఆత్మ కార్యములు చేయడానికి త్వరపడుతుంది. చూడండి, దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. ప్రియులారా, బాప్తిస్మాలు ఎన్ని రకాలు చెప్పండి. ఇప్పుడు ఒకటే, మళ్ళీ చదివి చెప్పండి. బాప్తిస్మాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి చెప్పండి. ఒకటే, మళ్ళీ చదవాలి, మళ్ళీ ఒకసారి చదవండి దయచేసి. చదువు చెప్పండి, ఎన్ని ఉన్నాయి కరెక్ట్ చెప్పండి. ఇవి చాలా మందికి తెలియదు. నేను చెప్పండి. ఒకటి ఎన్నైనా ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిస్మాలు 3 రకాలండి. బాప్తిస్మాలు 3 రకాలు. నీటి బాప్తిస్మంతో ఆగిపోయినారు చాలామంది. ఆత్మ బాప్తిస్మం, అగ్ని బాప్తిస్మం అనేది లేకుండా పోయింది. ఆత్మ బాప్తిస్మం అనేది లేకుండా పోయింది. దాన్ని ఆశించడం లేదు. కానీ మహాకృపని బట్టి మీరు ఆశ కలిగి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ బాప్తిస్మం పొందిన వారంటే ఈరోజు మీరు బాప్తిస్మం పొందబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో మీరు ఆత్మ బాప్తిస్మం పొందబోతున్నారు. సర్వశక్తిని మీరు అభిషేకం పొందబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలహీనముగా ఉన్న మన ఆత్మను బలపరిచి అభిషేకము ప్రియులారా. ఈ అభిషేకమే మనిషిని ఉన్నతమైన స్థాయిలోకి తీసుకుని వెళుతుంది.
తీసుకుని వెళ్తుంది. ఆత్మ అభిషేకము పొందిన వారు ఏదైతే తలస్తారో అదే నెరవేర్పు జరుగుతుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆత్మతో అభిషేకించబడిన వారు ఏదైతే అనుకుంటారో అదే నెరవేర్పు జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఆత్మశక్తికున్న ప్రభావం ఏంటి? నీవు ఆత్మతో అభిషేకించబడిన వ్యక్తివైతే నీవు ఏదైతే అనుకుంటావో బలముగా అదే జరుగుతుంది. జనరల్గా మనం అనుకుంటుంటాం, నిన్నే కలుస్తాం అనుకున్నానక్క, నువ్వే వచ్చావంటుంటాం కదా. నువ్వు అనుకుంటుంటే నువ్వు వచ్చినావు, అసలు వెతకపోయినా తీగ కాలుకు తగిలినట్టుగా నువ్వే వచ్చావు అనుకుంటుంటావు. కారణం ఏంటంటే ఆత్మను టచ్ చేస్తుంది. ఆత్మను టచ్ చేస్తుంది. నీవు ఎవరి గురించి అయితే ఎక్కువగా తలుస్తుంటావో, ఆలోచన చేసుకుంటావో, నీ ఆత్మ ఆమె ఆత్మలో నీకు టచ్ చేస్తుంది. అప్పుడు నీ ఆలోచన ఆమెలో నుండి కనబడుతుంది. భర్త అనుకుంటున్నాడు, ఏమని అనుకుంటున్నాడు? నేను ఇంటికి వెళ్ళి బాగా చికెన్ బిర్యానీ తిని పడుకోవాలి బాగా అనుకుంటున్నాడు. బలంగా అనుకున్నాంట, చేతి చప్పుడు పప్పుతో తిని ఇదైపోయింది, తినాలి, బాగా మంచి ఆహారం తినాలి, చికెన్ బిర్యానీ తినాలి అనుకున్నాడు. ఇంటికి వెళ్ళే లోపల ఆయన భార్య అది చేసి పెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ అనేది ఆత్మలోనికి బలముగా ప్రసరింపచేస్తుంది. ప్రియులారా, బాగా గుర్తుపెట్టుకోండి. నీ ఆత్మను ఎవరైతే నువ్వు బాగా బలంగా అనుకుంటావో, నీ ఆత్మ అతనిలో నుండి ఆమెలో నుండి నీవు చూస్తావు. నీ ఆత్మ నీవు ఎవరైతే ఏదైతే అనుకుంటున్నావో ఆమెలో నుండి నీవు అది చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఏదైతే ఒక వ్యక్తి గురించి అనుకుంటుంటావో ఆ వ్యక్తిలో నువ్వు దాన్ని చూడగలుగుతావు. చూస్తామా? అట్లాగా చూస్తామా? వాక్యం ఉందా మరి? అట్లాగా వాక్యం ఉందా అయ్యారు? అట్లాగా నువ్వు నీ గురించి నేను ఏమనుకుంటానో అది నీలో నేను చూడాలి. అది ఆత్మకున్న శక్తి అటువంటిది. నేను నీ గురించి ఏమనుకుంటానో అది నీలో నేను చూడాలి. అదే ఆత్మకున్న శక్తి. చూడండి, మన ఫోన్లు ఉన్నాయి కదా, సెల్ ఫోన్లు ఉన్నాయి. నీ దగ్గర ఫోన్ ఉంటుంది, నా దగ్గర ఫోన్ ఉంటుంది. ఫోన్ చేసి, అక్క బాగున్నావు అక్క, ఏం చేస్తున్నావు అక్క, ఏం చేసావు అక్క. చూడండి, నువ్వు ఎక్కడ ఉంటావు, నువ్వు ఇక్కడ ఉంటావు, నేను కర్నూలు నుండి మాట్లాడతాను. ఏంటి ఈ యొక్క వైర్లెస్, ఈ వైర్లెస్ కనెక్షన్కి ఇంత పవర్ ఉంటే పరిశుద్ధాత్మ శక్తికి ఎంత పవర్ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధాత్మ శక్తికున్న అభిషేకానికి ఉన్న పవర్ అటువంటిది. ప్రియులారా, సరే, నేను అనుకున్నది నీలో నెరవేరుతా చూస్తామా? ఆ మాట చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయం 1వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువైనది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం.
విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. ఏం అర్థమైంది చెప్పండి? విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. మీ అన్నయ్య ఒక ఊరు నుంచి నేను వస్తున్నాను అని చెప్పాడు అనుకోండి, ఏం చేస్తారు? ఎదురు చూస్తాం కదా, ఎదురు చూస్తాం. ఎదురు చూడటము నిరీక్షణ. హల్లెలూయా. విశ్వాసము ఏమని విశ్వసిస్తున్నాము? మా అన్నయ్య వస్తాడని విశ్వసిస్తున్నాము. ఏదైతే విశ్వసిస్తూ ఉన్నావో నీవు ఎదురు చూస్తూ ఉంటే ఆ వ్యక్తి కనపడగానే నిజస్వరూపము, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము నీకు కనబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఏదైతే నిరీక్షిస్తావో, నీవు ఎవరి గురించి అయితే నిరీక్షిస్తావో నిజస్వరూపము నీలో కనబడుతుంది ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నిరీక్షణను ఏదైతే నిరీక్షిస్తావో అదే నువ్వు చూస్తావు. నువ్వు దేని కొరకైతే నిరీక్షిస్తావో అదే ఆ వ్యక్తిలో నువ్వు చూస్తావు. ఇంకొక ఉదాహరణ చెప్తాను ప్రియులారా. తమ్ముడికి 1,00,000 రూపాయలు నేను ఇవ్వాలి అనుకుందాం. మళ్ళీ అడిగేది 1,00,000 రూపాయలు ఇవ్వాలన్నాడండి. 1,00,000 రూపాయలు ఇవ్వాలనుకోండి, ఎన్ని రోజులు అడిగినా ఇచ్చేటప్పుడు బాగా ఇప్పించుకున్నా, తిరిగి ఇచ్చేటప్పుడు నేను ఇవ్వటం లేదు. బాధపడుతున్నాడు తమ్ముడు, బాధపడుతున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క వాక్యం విన్నావో విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. హల్లెలూయా, హల్లెలూయా. అన్న నాకు 4,00,000 రూపాయలు నాకు ఇస్తున్నాడు, 4,00,000 రూపాయలు నాకు ఇస్తాడు, 4,00,000 రూపాయలు నాకు ఇస్తాడని నీవు విశ్వసిస్తూ నిరీక్షణ ఉంటే దెబ్బకు ఆ ఆత్మ ఈ ఆత్మకు కనెక్ట్ అయిపోయి దెబ్బకు డబ్బులు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఈ ఆత్మకున్న పవర్ అటువంటిది. ఆమేన్, ఆమేన్. ఆత్మకున్న పవర్ అటువంటిది. ఇవ్వడు ఎన్నిసార్లు తీసుకునేప్పుడు బాగా తీసుకున్నాడు, ఇచ్చేటప్పుడు ఎన్నిసార్లు అడుగుతున్నాడు, ఎన్నిసార్లు తిప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఇస్తానని తిప్పుతున్నాడు, ఊరికి తిప్పుతున్నాడు అని బాధపడే వ్యక్తి ఎప్పుడైతే ఈ విశ్వాసములోనికి, ఏ విశ్వాసము? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము మారిపోయింది. ఇప్పుడు ఆలోచన మారిపోయింది, విశ్వాసం మారిపోయింది. అన్న నాకు ఇస్తాడు, నాన్న నాకు ఇస్తాడు. ప్రియులారా, ఎప్పుడైతే ఈ విశ్వాసము మనకి వస్తుందో ప్రియులారా, ఏదైనా కూడా ఈ ఫార్ములా నుంచి, ఈ సిద్ధాంతం నుంచి, ఈ విశ్వాసం నుంచి ఏదైనా పొందగలుగుతాం. ఆమేన్, ఆమేన్. ఈ విశ్వాసం నుంచి ఏదైనా పొందగలుగుతాం. ఇంకా మన వాళ్ళు ఎక్కువగా డబ్బులకి ఇబ్బంది పడుతుంటారు కదా, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికంగా మన వాళ్ళు చాలా నలిగిపోతున్నారు. అప్పులు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు కదా, డబ్బుల విషయంలో చాలా బాధపడుతున్నారు. ప్రియులారా, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని బాగా వినండి ప్రియులారా. మీరు ఈ మాట పట్టుకుంటే మీకు డబ్బులు దండిగా వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు 1,00,000 రూపాయలు కూడా వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మాటలే కానీ ఇందులో శక్తి ఉంది ప్రియులారా. ఆమేన్, ఆమేన్. మాటలే, వాక్యమే కానీ వాక్యానికి శక్తి ఉంది. ఇది నమ్ముతారు కదా, నమ్ముతారు లేదా? నమ్ముతాం కదా. వాక్యం ఉంది, వాక్యంలో శక్తి ఉంది.
ఆ శక్తి మన ద్వారా బయలుపరచబడుతుంది. హల్లెలూయా. వాక్యంలో శక్తి ఉంది. ఆ శక్తి నీ ద్వారా నా ద్వారానే బయలుపరచబడుతుంది, కనపరచబడుతుంది, రూపాన్ని ఇస్తుంది. ప్రియులారా, నిరీక్షింపబడిన వాటికి రూపాన్ని ఇస్తుంది. దేవుడు డబ్బుల విషయంలో ఆలోచన చేద్దాం. యేసు ప్రభు నాకున్న ఈ ₹1,00,000 అప్పు తీర్చేసినందుకు వందనాలు. యేసు ప్రభు నాకున్న ₹1,00,000 అప్పు తీర్చేసినందుకు వందనాలు అని ఈ నిరీక్షణతో నువ్వు స్తుతి చేస్తున్నప్పుడు డబ్బులు ఎట్లా వస్తాయో నీకు తెలియదు. అసలు నీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. నీకు వస్తాయంటే నువ్వు దేవుని స్తుతిస్తూ నిరీక్షణతో నువ్వు స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఇదే దేవుడు నాకు ₹1,00,000 ఇచ్చినాడు, ఇచ్చినందుకు స్తోత్రాలు. దేవుడు నాకు ₹1,00,000 ఇచ్చినందుకు స్తోత్రము. నేను ఈజీగా అప్పు కట్టేసినందుకు స్తోత్రాలు. దేవుడు నాకు డబ్బులు ఈజీగా ఇచ్చేసినందుకు స్తోత్రాలు. నేను డబ్బులు ఈజీగా నాకు అప్పు కట్టేసినందుకు స్తుతులు చెల్లిస్తున్నప్పుడు నీవు ఏదైతే నిరీక్షణ కలిగి స్తుతిస్తుంటావో దానికి రూపం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నిరీక్షణ కలిగి నీవు స్తుతి చేసి దాన్ని బట్టి నీకు రూపం వస్తుంది. నీ స్తుతికి రూపాన్ని ఇచ్చేవాడు దేవుడు. ప్రియులారా, బాగా గుర్తుపెట్టుకోండి, సెల్ ఫోన్కి ఏమీ కనెక్షన్ లేదు. దానికే కనెక్షన్ లేకుండానే మాట్లాడగలుగుతాం, చూస్తాము, ఏదైనా చూడగలుగుతాము. ఫోన్లో కదా, వీడియో కాల్ చేస్తే ఏదైనా చూస్తాం కదా, ఎవరినైనా చూస్తాం కదా. నీవు నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపాన్ని నువ్వు చూడాలంటే యేసు ప్రభువా, నీకు ₹1,00,000 కావాలనుకున్నావు. ప్రభువా, యేసు ప్రభువా, నువ్వు నాకు ₹1,00,000 ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. యేసు ప్రభువా, నువ్వు నాకు ₹1,00,000 ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. ఇదిగో నాకు ఈ అవసరం ఉంది, ఈ పండగ ఉంది, ఈ పబ్బం ఉంది, నాకు కావాలి. నా పిల్లలకు బట్టలు కావాలి, నా కొడుకు బట్టలు కావాలి, నా కోడలు బట్టలు కావాలి, నా అల్లుడికి నేను బట్టలు తీయాలి. ఇదిగో పండగలు అందరు బట్టలు తీసుకోవాలి, ఇంకా అవి కొనాలి, ఇవి కొనాలి. నాకు కావాలి ప్రభు ₹1,00,000. నువ్వు ఇచ్చినందుకు స్తోత్రాలే, నువ్వు ఇచ్చినందుకు స్తోత్రాలే. ప్రభువును స్తుతించండి. దేవుడు నీకు ఆ డబ్బులు మీకు ఇస్తాడండి. నీవు ఏదైతే నిరీక్షణతో స్తుతి చేస్తుంటావో దేవుడు దాన్ని చేస్తాడు. నాకు రీసెంట్గానే అలా స్తుతి చేస్తుంటే 60,000 ఇచ్చాడండి, జస్ట్ ఒక వారం అయింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్తుతి, నీ నిరీక్షణ నమ్మకంతో కూడుకున్నదే ఉండాలి. ఏడొస్తాయండి, వస్తాయా చేస్తే అని అన్నామనుకో రావు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా అంటే రావు. నీ దేవుడు ఇచ్చేవాడు నువ్వు ఎప్పుడు నమ్మాలి. ఇచ్చే దేవుడు ఇచ్చేవాడు మనం తీసుకునేవారమండి. దేవుడు ఇచ్చేవాడు మనం తీసుకునేవారమండి. అంతకుముందు ఒక 2 లక్షలు కావాలి ప్రభా అని అడిగాను. ప్రభా, నాకు 2 లక్షలు ఇచ్చినందుకు వందనాలు ప్రభా, 2 లక్షలు ఇచ్చినందుకు వందనాలు ప్రభా అని స్తుతి చేస్తున్నాను. నిరీక్షణతో స్తుతి చేస్తున్నాను. 2 లక్షలు నా అకౌంట్లో పడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చదవండి, ఆ మాట చదవండి. దీన్ని బాగా మీరు మైండ్లో పెట్టుకున్నాలి. మీరు మైండ్లో పెట్టుకొని స్తుతి చేయడం ప్రారంభిస్తే చదవండి, మళ్ళీ మీరే చదవండి. చదవచ్చిన వాళ్ళు చదవండి, చదువురాలు శ్రద్ధగా విని పట్టుకోండి, మాటలు పట్టుకోండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవాళ్ళకు రుజువైనవి. నువ్వు అడిగే ₹1,00,000 అదృశ్యంగా ఉన్నాయి, ఇది కనపడడం లేదు. ఏమండి, నీవు అడిగే ₹1,00,000 కనపడడం లేదు, అదృశ్యంగా ఉన్నాయి. కనపడిన డబ్బు నువ్వు అడుగుతున్నావు. కనబడిన వాటి అదృశ్యమైన వాటికి ఏమంట? ఉన్నాయి, అదృశ్యమైనవే ఉన్నవి అనుటకు రుజువైనవి. ఆ రుజువు నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదృశ్యమైనవి నువ్వు అడిగేది కనబడటం లేదు. నువ్వు అడిగే ₹1,00,000 కనబడటం లేదు. కానీ
అవి రుజువు చేస్తాయి నీకు కనపడి. నువ్వు నమ్మి దేవుని స్తుతిస్తూ ఉంటే అవి నీకు ఒకరోజు కనపడతాయండి. చాలామందికి ఇల్లు కావాలి కదా ఇల్లు లేవని బాధపడుతున్నావు. ప్రభువా నువ్వు నాకు మంచి ఇల్లు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. హల్లెలూయా. అందరూ కావలసిన వాళ్ళు నమ్మి స్తుతిస్తే అది నీకు అదృశ్యమైంది. ఇల్లు అంటే అదృశ్యంగా ఉంటుంది. ఒకరోజు నీవు కట్టుకుంటావు, తెలియదు కట్టిందో దేవుడు నీకు ఒక రూపముగా కనపడుతుంది. హల్లెలూయా. అదృశ్యముగా ఉంటుంది. నీ ప్రార్థనలోనే ఉంటుంది, నీ స్తుతిలో ఉంటుంది. స్తుతిలో ఏముంది? స్తుతిలో శక్తి ఉంది, విజయం ఉందండి. స్తుతిలో శక్తి ఉంది, విజయం ఉంది. ఏమి ఆధారం చేసుకొని స్తుతి చేస్తున్నావు? ఈ ఆధారం ఏమి? నీ స్థితికి ఆధారం ఏమి? వాక్యం ఆధారం ఏమి? విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటికి నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవటకు రుజువైంది. నీ స్థుతే నీకు రుజువు చేస్తుంది. నీ స్థుతే నీకు రుజువు చేస్తుంది ఒకరోజు. అయితే నమ్మకంతో స్తుతి చేయాలి. ప్రభా, యేసు ప్రభా, నువ్వు నాకు ₹1,00,000 ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నువ్వు నాకు ₹1,00,000 ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నా అవసరాలన్నీ నాకు తీర్చినందుకు వందనాలు తండ్రి. మా అక్కర్లను తీర్చినందుకు వందనాలు ప్రభా. నువ్వు నాకు ఒక మంచి ఇల్లు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఇంకా వివరంగా ప్రభా నాకు 2 డబుల్ బెడ్రూమ్ నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ప్రభా నువ్వు నాకు డబుల్ బెడ్రూమ్ నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఒక మంచి ఇల్లు ఇచ్చినందుకు వందనాలు ప్రభా అని స్తుతి చేస్తుంటే అదృశ్యంగా ఉన్నది ఏమవుతుంది? అదృశ్యమైనది ఏమవుతుంది? దృశ్యముగా కనబడుతుంది. చదవండి. మీరు ఈ మాట బాగా మీరు మైండ్లో ఎక్కించుకుంటే మీరు దేవుని అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు చేస్తుంది దేవుడు. దేవుడు నీకు రుజువు చేస్తాడు ఉన్నవి అని. ఒకరోజు నీకు కనబడతాయి, ఒకరోజు మనకు కనబడతాయి ప్రియులారా. ఒకరోజు కనపడతాయి. ప్రభువా నేను నీ చిన్న కొట్టంలో సేవ చేసేవాడిని. దేవుని స్తుతి చేయడం ప్రారంభించాను. దాదాపు 32 లక్షలతో మందిరం కట్టించాను. హల్లెలూయా, హల్లెలూయా. 32 లక్షలతో చక్కటి మందిరం కట్టించాను. అన్ని టేకుతోనే డోర్స్, కిటికీలు అన్నీ పెట్టించి మంచి ఇలాగ మార్బల్స్ వేసి నీట్గా చేసుకో. నీవు ఏదైతే నిరీక్షణతో దేవుని స్తుతి చేస్తూ ఉంటావో ప్రియులారా, నమ్మి స్తుతి చేస్తూ ఉంటావో, నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం. మన విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో వాక్యము నెరవేర్పు అంతా మన నమ్మకాన్ని, మన విశ్వాసాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి ప్రియులారా. నమ్మకము, విశ్వాసం, నమ్మకము, విశ్వాసం. నువ్వు నమ్మితే ఏం చూస్తామన్నాడు దేవుడు? నమ్మితే దేవుని మహిమను చూస్తాం. నమ్మితే దేవుని మహిమను చూస్తాం. ఎలాగ నమ్మి దేవుని స్తుతించాలంటే చూడండి ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయం చూడండి ప్రియులారా. నేను కథలు చెప్పటం లేదు ప్రియులారా, ఆత్మ సంగతులు చెబుతున్నాను మీకు. యేసు ప్రభు కథ, మరియమ్మ కథ, ఎస్తేరు కథ, యోబు కథ చెప్పడం లేదు నేను మీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంగతులు మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా. 10వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనము, 8-9 వచనాలు చదవండి. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను,
నీ హృదయంలో ఉన్నది కొంచెం ఆగండి. ఎక్కడుందంట? వాక్యము నీ యొద్ద ఉంది. ఉందా? నీ చేతిలో ఉందా? ఉంది కదా, నీ చేతిలో ఉంది, నీ యొద్ద ఉంది. ఇంకా ఎక్కడుందంట? నీ నోట్లో కూడా ఉంది. చదువుతున్నావు కదా, చదవకపోయినా విని మళ్ళీ నోటితో స్మరిస్తున్నావు ఆ మాటల్ని. ఏ మాట స్మరించావు? ఏ మాట స్మరించావు? ముందు విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవన్నకు రుజువైనవు నువ్వు అని నోట కూడా నువ్వు చెబుతున్నావు. తర్వాత అది ఆ మాట నీ హృదయంలో కూడా ఉంటుంది. ఇక ఎప్పుడు నీ నెరవేర్పు అంతా నీవు నమ్మి, ఇక నాకు ఏదైనా కావాలి అనుకుంటే బండ్లు పోతున్నా కూడా అదే స్థుతి ఉంటుంది, బస్సులో పోతున్నా అదే స్థుతి ఉంటుంది, ట్రైన్లో పోతున్నా అదే స్థుతి ఉంటుంది. స్థుతి 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 నమ్మి దేవుని స్థుతిస్తున్నాను. ప్రభా, నాకు ₹1,00,000 ఇచ్చినావు ప్రభాని స్థుతి చేస్తున్నాను. ఎంత స్థుతి చేస్తుంటామో, పడుకునే ముందు కూడా స్థుతి చేసుకుంటూ పడుకుంటే అది కాపాడితే కూడా